సాటర్డే ఆమె ప్రెగ్నెన్సీ ఎందుకు తీయించుకున్నది అన్న కారణం తెలుసుకోవడానికి నేను ఆమె చెప్పాను, వస్తాను సాటర్డే మార్నింగ్ వస్తాను అని చెప్పాను ఆమెకు ఆల్రెడీ. సాటర్డే మార్నింగ్ వస్తాను అంటే సార్ ఫ్రైడే కాల్ అటెండ్ చేయట్లేదు, ప్లస్ ఏమన్నా ప్రాబ్లం అయింది అనుకోని నేను ఇమీడియట్గా ఫ్లైట్ టికెట్ బుక్ చేసుకొని వచ్చాను. ఫ్లైట్ టికెట్ బుక్ చేసుకొని ఇక్కడికి వచ్చేసరికి 10 అయింది. 10 నుంచి నేను లాడ్జ్కి వచ్చేసరికి 11 o'clock అయింది. కింద రిసెప్షన్లో ఇక్కడ అసెంబ్లీ డ్యూటీకి వచ్చిన వాళ్ళు ఏ నెంబర్లో ఉన్నారు అంటే 218, 219, 217, 218 అని చెప్పారు. పోయి ఒక ఫస్ట్ రూమ్లో కొడితే 2 SIలు ఉన్నారు, 2 జెంట్స్ పోలీస్ ఆఫీసర్స్ ఉన్నారు. వాళ్ళని అడిగితే పక్క రూమ్లో రాజ్యలక్ష్మి ఉంది అన్నారు. నేను పక్క రూమ్ డోర్ కొట్టాను. డోర్ కొట్టగానే 3 knocks కొడితే ఆ అమ్మాయి నైటీ చేంజ్ చేసుకుంటా బయటకు వచ్చింది. ఎవరెవరు అనుకుంటా నేను సపోర్ట్ చేయలేదు. మళ్ళీ బయటకు వచ్చిన తర్వాత మెల్లగా డోర్ తీసింది. నువ్వు లోపలికి రావద్దని నన్ను బయటకు నెట్టడానికి ట్రై చేసింది. నేను కూడా డోర్ గట్టిగా అన్నాను. గట్టిగా అంటే అట్లా వాంగ్నే లోపల ఒక అతను ఉన్నాడు. ఆయన ప్యాంట్ వేసుకుంటూ షర్ట్ వేసుకుంటూ ఉన్నాడు. నన్ను చూడగానే అలానే పారిపోయాడు, ఈవెన్ చెప్పులు కూడా వేసుకోకుండా. అతను ఎవరంటే ఎవరున్నారు అక్కడ, ఎవరు లేరు, ఏం చేసుకుంటావు చేసుకోపో, నువ్వు నన్ను ఏమన్నా చేయగలుగుతావు అని ఈ అమ్మాయి అంటుంది. అయితే మేము బయటకు వచ్చి చూశాక ఇక ఆయన వెళ్ళిపోయాడని నేను అనుకున్నాను. కిందికి ఎవరో దొంగ అనుకొని లాడ్జ్ వాళ్ళు వాళ్ళని పట్టుకున్నారంట. కిందికి వచ్చి అడిగాను, నువ్వెవరు, నువ్వు ఏంటిదంటే నీకెందుకు, నీ సంగతి నేను చూసుకుంటా, నేను మర్డర్ చేస్తాపో అని అతను అంటున్నాడు. ఇక నాకు మర్డర్ చేస్తానని నాకు భయపడి నేను ఇక్కడికి వచ్చాను. పోలీస్ స్టేషన్కి వచ్చి కంప్లైంట్ ఇద్దామంటే వాళ్ళందరినీ తీసుకొస్తా ఉన్నారు. కన్సర్న్ ఆఫీసర్స్ కూడా ఇక్కడ లేరు కాబట్టి దీనికి వస్తే వెయిట్ చేయాల్సి వచ్చింది. ఇట్ వాజ్ నైట్ టైం. ఓకే, నైట్ 11 o'clock 12 అవుతుంది అప్రాక్సిమేట్లీ. వాళ్ళు ఏంటి మరి వాళ్ళని పిలిచి మాట్లాడారు. తర్వాత నన్ను ఇక్కడ ఎంక్వైరీ చేస్తే ఏమని ఇక్కడ వాళ్ళు అంటున్నారు అందరు కరీంనగర్ 2 town 3 town CA సంథింగ్ అని అన్నారు. అయితే ఈ నెంబర్ నుంచి ఒకసారి SMS కూడా ఇలా వచ్చింది 94409048 నుంచి. అంటే ఆ నెంబర్ కూడా ఇతంది అన్నట్టు చెప్పారు. ఏమనంటే నువ్వు ఎందుకు ఇలా చేస్తున్నావు, ఇంకెన్ని రోజులు ఆయనతో ఉంటావు అని వల్గర్గా SMS. నేను నా కళ్ళతో చూశాను. నేను ఆ రోజు వచ్చాను, ఆ రోజు నేను నా కళ్ళతో చూశాను. ఇంతకుముందు మరి ఎన్నిసార్లు వచ్చాయి అనేది మనం కాల్ హిస్టరీ తీస్తే వీ కెన్ నో ఎవ్రీథింగ్ బోత్ ఆఫ్ దిస్. అండ్ మాకు 3 mobiles ఉండే. ఇంతకుముందు మొబైల్ ఉంటే ఒకసారి హాస్పిటల్ కానీ వెళ్ళింది. ఎవ్రీ పోలీస్ ఆఫీసర్ ఆర్ కానిస్టేబుల్ రిటర్న్ దేర్ హోమ్స్ ఆన్ టైం బై 11 o'clock. 11 కల్లా వాళ్ళందరూ ఇంటికి వచ్చారు, కానీ తను మాత్రం ఇంటికి రాలేదు. హన్మకొండ బస్ డిపో క్రాస్ రోడ్ దగ్గర అందరు కానిస్టేబుల్స్ దిగారంట. హన్మకొండ డిపో క్రాస్ రోడ్ నుంచి హన్మకొండ బస్ స్టాండ్ 1 kilometer ఉంటుంది. తన గవర్నమెంట్ స్కూటీ అక్కడ పార్క్ చేసింది, తను అది తీసుకొని రాకుండా నాకు హెల్త్ ప్రాబ్లం అయిందని అన్నది. తెల్లారు కూడా కార్లు ఎవరో వచ్చి డ్రాప్ చేశారంట. ఎక్కడికి పోయినావు అని మా మమ్మీ అడిగితే, నేను చెన్నైలో ఉన్నాను, మా మమ్మీ అడిగితే నేను హాస్పిటల్ బస్ ఆలేరులో ఫెయిల్ అయింది అని చెప్పారు. కంప్లీట్ నైట్ వీ వేర్ రోమింగ్ అరౌండ్ లైక్ ఎనీథింగ్. I was not there in home, but my father roamed. We informed the concerned police department, informed our office. Unfortunately, it was a police station. Okay, మేము ఆ పోలీస్ స్టేషన్కి చెప్తే వాళ్ళు కూడా చెప్పారు, అక్కడ CI గారు కూడా చెప్పారు. తెల్లారి మిస్సింగ్ కంప్లైంట్ ఇద్దామని కూడా CI గారు హన్మకొండ CI గారికి కూడా చేసి చెప్పారు. మిస్సింగ్ కంప్లైంట్ ఇద్దామనే టైంకే ఆమె ఇంటికి వచ్చి ఏదైనా బస్ ఫెయిల్ అయిందని చెప్పి పడుకున్నది. మళ్ళీ తర్వాత నాకు 1 hourకి ఫోన్ చేసి ఎవరో మళ్ళీ డాక్టర్కి ఫోన్ చేసి రిసిప్ట్స్ పంపించమని చెప్పారంట. మరి అవి ఫేక్ రిసిప్ట్సా, ఇప్పుడు ఇవన్నీ అయ్యే వరకు అవి ఫేక్ రిసిప్ట్సా, ఒరిజినల్ రిసిప్ట్సా, ఆ డాక్టర్ ఎవరు, మరి ఆ డాక్టర్ ఎందుకు అలా చెప్పాల్సి వచ్చింది, డాక్టర్ దీని వెనుక ఏమన్నా ఉన్నదా, ఈవెన్ ఆ డాక్టర్ని కూడా ఇప్పుడు మనం కనుక్కుంటే ఎవ్రీథింగ్ ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది. ఇప్పుడు ఈ అమ్మాయి నేను 9-10 monthsలో నేను ఈమె దగ్గర చూసింది ఏంటంటే నేను SI, నో వన్ క్యాన్ డూ ఎనీథింగ్ టు మీ అనేది ఉన్నది. ఈమె చేపట్టి పోలీస్ అనే దానికే మచ్చ తెచ్చేలా ఉంది.